అన్న చెప్పండి అన్న, ఎట్లా ఉందన్న జూబ్లీస్లో ఎన్నికల ప్రచారం వివిధ పార్టీలు చేస్తున్నారు, మరి ప్రజలు ఎవరి వైపు ఉన్నారన్న? జూబ్లీస్లో ప్రచారంలో మేము రహమత్నగర్ డివిజన్ గురించి చెప్తున్నాను. రహమత్నగర్ డివిజన్లో టీఆర్ఎస్ పార్టీకే అందరూ మొగ్గు చూపుతున్నారు. కాంగ్రెస్ వాళ్ళ ప్రచారం అయితే ఎక్కడ కూడా కనిపించట్లేదు ఇప్పటివరకు. టీఆర్ఎస్లో డైలీ మార్నింగ్ ఈవినింగ్ ప్రచారం చేస్తున్నారు బాగా. ఇక్కడైతే టీఆర్ఎస్కే బాగా అనుకూలంగా ఉంది. అంటే ఇక్కడ రహమత్నగర్ డివిజన్కి సంబంధించిన కార్పొరేటర్ కూడా కాంగ్రెస్ పార్టీలో కలవడం అనేది జరిగింది. బీఆర్ఎస్ నుంచి గెలిచి, అంటే ఆయన అండదండలు మాకున్నాయి కాబట్టి గెలిచేది మేమే అని చెప్పేసి ఇక్కడ కాంగ్రెస్ వాళ్ళు ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఎందుకంటే సిఎన్ఆర్ ఇక్కడ కలిసిండు కాబట్టి మేమే గెలిచే అవకాశం ఉంది, ఇక్కడ కాంగ్రెస్ జెండా ఎగురుతుంది అని చెప్పేసి ఇక్కడ ఈ రహమత్నగర్లో అని వాళ్ళు అంటున్నారు. సిఎన్ఆర్ ఎందుకు పోయిండు పార్టీలోకి అనేది అందరికి తెలిసిన విషయమే. సిఎన్ఆర్ కాంగ్రెస్ పార్టీలు సాధ్యంగానే హామీలు ఇచ్చారు. 6 గ్యారంటీలు అన్నారు, 420 హామీలు అని చెప్పారు. ఇవన్నీ చేస్తారని చెప్పేసి సిఎన్ రెడ్డి అటువంటి వాళ్ళు చాలామంది తెలంగాణలో చాలామంది సిఎన్ రెడ్డి అటువంటి వాళ్ళు కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయ్యారు. పోయిన తర్వాత ఏమైందో ఇప్పుడు ఆలే వస్తామంటే కూడా మేము టీఆర్ఎస్లో తీసుకునే పరిస్థితి లేదని. అయితే సిఎన్ రెడ్డి పోయడం వల్ల మాకు ఓట్ బ్యాంక్ ఏం లాస్ కాలేదు. సిఎన్ రెడ్డి వల్ల మాకు లాభమైంది కానీ నష్టమైతే కాలేదు. సిఎన్ రెడ్డి ప్రభావం ఎంత ఉందో అని కార్పొరేటర్ ఉన్నాడు. కార్పొరేటర్ అదే ఎవరి వల్ల కార్పొరేటర్ అయ్యాడు? టీఆర్ఎస్ గవర్నమెంట్ వల్ల కార్పొరేట్. ఆయన సొంత బలంతో ఏం కార్పొరేట్ కాలేడు. కాబట్టి ఇక్కడ సిఎన్ రెడ్డి ప్రభావం ఎవరి ప్రభావం ఏం చూపెట్టదు. ఇది ఖచ్చితంగా టీఆర్ఎస్ఏ గెలుస్తుంది. మాగాటి గోపీనాథ్ గతించంగానే ఇక్కడ కాంగ్రెస్ పార్టీ ఒక ప్రెస్టేజ్గా సవాల్గా తీసుకుంది. ఈ జూబ్లీస్ ఎన్నికల్లో గెలిచేది కాంగ్రెస్ పార్టీ గెలవాలి, మధ్యంతర ఎన్నికలు వస్తున్నాయి కాబట్టి తప్పకుండా గెలిచి నవీన్ యాదవ్కి టికెట్ ఇవ్వడం అనేది జరిగింది, లోకల్ అభ్యర్థి అని చెప్పేసి. ఇక్కడ ముఖ్యమంత్రి దీన్ని ఒక ప్రెస్టేజ్గా సవాల్గా తీసుకుంటున్నాడు. ఇక్కడ జిహెచ్ఎంసీ లిమిట్లో ఒక్క కాంగ్రెస్ అభ్యర్థి కూడా ఇక్కడ గెలవలేడు. రాష్ట్ర ప్రజలు మొత్తం కాంగ్రెస్ పట్టం కట్టిన హైదరాబాద్లో కట్టలేరు కాబట్టి జూబ్లీస్లో వచ్చిన అవకాశాన్ని వినియోగించుకోవాలని చెప్పేసి అలా క్యాడర్కి అంతా సూచనలు సలహాలు చేస్తున్నాడు ముఖ్యమంత్రి. దీన్ని ఎట్లా చూస్తారు? గెలిపించి తీరాలే నవీన్ యాదవ్ అని అంటున్నాడు. అది సహజమే. ఏ పార్టీ అయినా అధికార పార్టీ మేము గెలవాలనే ఉంటుంది. అపోజిషన్ కూడా మేము కూడా గెలిచి చూపించాలని ఉంటుంది. కానీ ఇక్కడ జనాల లోపల ఏముందనేది ముఖ్యమైన. వాళ్ళు ఏ విధంగా గెలుస్తారు, ప్రజల లోపల ఎలా వెళ్తారు? 6 గ్యారెంటీలు ఏమి అమలు చేసిరాలు? ఇక్కడ హైడ్రా తీసుకొచ్చిండు, జనాలను ఇబ్బంది పెడుతున్నాడు బాగా. హైడ్రా వల్ల చాలా ఇబ్బంది పడుతున్నారు. ఇంకా 6 గ్యారెంటీలలో కూడా కళ్యాణ లక్ష్మితో పాటు తులం బంగారం ఇస్తున్నాడు, అదే లేదు. మళ్ళీ 2500 రూపాయలు ఇస్తున్నాడు, అదే లేదు. ఏదో ఫ్రీ బస్ దొరికిందని చెప్పేసి అది గవర్నమెంట్ ఆస్తి అని చెప్పేసి పంచిస్తామన్నాడుగా, అది ఆర్టీసీ ఒకటి చేసిండు. మిగతాది ఇంకా గ్యాస్ ఫ్రీ అన్నాడు, స్కూటీలు అన్నాడు, ఇవన్నీ ఏవీలే. జాబ్ కలని అన్నారు. ఇక్కడ నిరుద్యోగులు, ఇక్కడ బస్సులు చూస్తుంటే అర్థమవుతలే ఎట్లున్నాయో. 2 సంవత్సరాలు అవుతుంది ఆయన అధికారంలోకి వచ్చి. ఏం డెవలప్మెంట్? కొత్త రోడ్ ఏదేసిండు? కొత్త రోడ్ కానీ కొత్త డెవలప్మెంట్ కానీ ఏమైనా చేసిరా? అదే ఇక్కడ కాంగ్రెస్ అభ్యర్థిగా గామాటని అంటున్నాడు. ఇప్పుడు 15 ఏళ్ళ నుంచి కూడా మాగాటి గోపీనాథే ఇక్కడ ఎమ్మెల్యేగా పనిచేసిండు. వాళ్ళ భార్య ఏడుచుకుంటా ఓట్లు అడగద్దు, పని ఏం చేసింది అని చెప్పేసి ప్రజలు అడగాలి. ప్రజలు అడిగి ఓటేస్తే బాగుంటుంది. ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం దాదాపుగా 200 కోట్లు అధికారంలోకి రాగానే జూబ్లీస్కి ఇవ్వడం అనేది జరిగింది. ఇప్పుడు పనులు కూడా నడుస్తున్నాయి. అభివృద్ధి చేసి అడిగితే బాగుంటుంది ఓట్లు అని చెప్పేసి కూడా ఆయన అంటున్నాడు. దీన్ని ఎట్లా చూస్తారు మీరు? ఆల్రెడీ మాగంటి గోపీనాథ్ అభివృద్ధి చేసిండు కాబట్టి 2 సార్లు ఆయన అధికారంలోకి వచ్చిండు. ఆయన అది పని చేయకుంటే ఫస్ట్ టైం అధికారం ఉన్న ఫస్ట్ టైం ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు సెకండ్ టైం రావద్దు ఆయన అభివృద్ధి చేయకపోతే. ఆయన అభివృద్ధి చేసిండు కాబట్టి మళ్ళీ వచ్చిండు. అకాల మరణం వల్ల ఆయన మరణం వల్ల ఈ ఉపయోగనికి వచ్చింది తప్ప ఆయన ఉండుంటే ఈ బస్సుకి గలీలకు ఇంకా చాలా మహాదర్శ పడుతుండే. ఆయన పోవడం వల్ల అందరికీ ఒక బాధాకరమైన విషయమే. కాబట్టి ఇప్పుడు మళ్ళీ ఆయన భార్యని గెలిపించుకుంటే ఆయన ఆశయాలని వాళ్ళ భార్య అయితేనే నెరవేర్చగలుగుతుంది, వేరే వాళ్ళు కూడా నెరవేర్చలేరు. కాబట్టి పొన్నం ప్రభాకర్ చేస్తున్న వ్యాఖ్యలను మీరు ఎట్లా చూస్తారు? మీ అభ్యర్థి పైన కన్నీళ్లు పెట్టుకుంటుంది ఓట్ల కోసమే అని చెప్పేసి ఏడుస్తున్నదామే అంటున్నారు. మరి వాళ్ళు దాని మీద నేను కామెంట్ చేయలేను. ఎందుకంటే పొన్నం ప్రభాకర్ కూడా ఫ్యామిలీ ఉన్నది, మా అందరికీ ఫ్యామిలీ ఉన్నాయి. కాబట్టి ఆ బాధ భర్త చనిపోయినప్పుడు భార్యకి ఎంత బాధ ఉంటుంది అనేది అంత సహజమైంది ఆ విషయం. అది ప్రతి ఒక్కరు చెప్పవలసిన అవసరం లేదు. కానీ ఆయన అంత స్థాయిలో ఉండి అంత చిన్నగా మాట్లాడడం అనేది ఆయన స్థాయికి తగ్గ మాట కదా. అది ఆయన కృతజ్ఞతకే వదిలేస్తున్నాము దాని విషయంలో. ఓకే, రైట్. చెప్పండి అన్న, మరి ఓటు చోరీ విషయాన్ని ఎట్లా చూస్తారు? మీ నాయకుడు ఏమో ఎన్నికల కమిషనర్కి కూడా కంప్లైంట్ చేయడం అనేది జరిగింది. అంటే జూబ్లీస్లో ఓటు చోరీ జరుగుతుంది అని చెప్పేసి కొంతమంది అంటున్నారు. ఇక్కడ పక్కా రిక్కింగ్ జరిగే అవకాశం కూడా ఉంది అని చెప్పేసి అంటున్నారు. మరి దీన్ని ఎట్లా చూస్తారు మీరు? మేము దాని మీదనే ఫోకస్ చేస్తున్నాం. నేను రిక్కింగ్ జరగకుండా చూద్దామన్న ఉద్దేశంతో మా ప్లాన్లు మాకున్నాయి. రిక్కింగ్ జరగొద్దని ఆలోచిస్తున్నాము. కానీ దాంతోపాటు ఎలక్షన్ కమిషన్ కూడా కొంచెం జాగ్రత్తగా అధికార పార్టీ వైపు ఉండకుండా ప్రజల పక్షాన ఉంటూ ఇక్కడ జూబ్లీస్ ప్రజలకు న్యాయం జరిగే విధంగా ఆ రిగ్గింగ్ జరగకుండా ఆ బోగస్ ఓట్లు ఏదో అవి తీసేస్తే మాత్రం బాగుంటుందని మేము కోరుకుంటున్నాం. ఓకే, రైట్.
ఫైనల్గా చెప్పండి అన్న, మరి ఏ పార్టీ మధ్యలో పోటీ అనేది ఉంటుంది, ఉంటే మీ అభ్యర్థి గెలుస్తుందని మీరు ధీమా వ్యక్తం చేస్తున్నారు కదా, ఎన్ని వేల ఓట్లతో గెలవబోతుంది? ఏమున్నా కాంగ్రెస్ అండ్ టీఆర్ఎస్ మధ్యలోనే పోటీ, వేరే పార్టీలు ఏమి ఉండవు. బీజేపీ కూడా ఉంది ఇక్కడ. బీజేపీ ఇంతకుముందు ఏమేమైంది, ఇక్కడ ఎన్ని ఓట్లు వచ్చినాయో అందరికి తెలిసిన విషయమే. ఇప్పుడు ఏం ప్రభావం చూపిస్తూ అందరికి తెలిసిన విషయమే. మొన్న బీసీ రిజర్వేషన్ల విషయంలో కూడా బీజేపీ పాత్ర కూడా కొంచెం ఉంది కాబట్టి దాన్ని అందరూ మర్చిపోయినట్టు నాకు తెలిసి తెలంగాణలో బీజేపీని. కాబట్టి ఏమున్నా కాంగ్రెస్ బీఆర్ఎస్ మధ్యలోనే పోటీ. మా అభ్యర్థి మినిమం ఒక 30 నుంచి 45 వేల ఓట్ల మెజార్టీతో గెలుస్తారని అనుకుంటున్నాను. అంటే మీరు అన్నట్లుగానే ఇక్కడ బీసీ సిద్ధాంతం, బీసీ నినాదం భారీ ఎత్తున నడుస్తున్నది, ఉద్యమం కూడా నడుస్తున్నది ఇక్కడ. అంటే మీ అవతల పార్టీ క్యాండిడేట్ ఇక్కడ బీజేపీ అయిన రెడ్డి, ఇక్కడనేమో కమ్మ బీఆర్ఎస్, ఇక్కడ కాంగ్రెస్కి ఇచ్చిన క్యాండిడేట్ మాత్రం బీసీ క్యాండిడేట్. అంటే ఈ బీసీల ఓట్లు ఏమైనా పడే అవకాశం ఉందా? అంటే అన్ని పార్టీల నుంచి నాకు సంబంధాలే ఉన్నాయని అని అంటున్నాడు. మరి ఈ బీసీ ఉద్యమం పడే ఎఫెక్ట్ ఏమైనా ఉంటుందా? బీసీలకు 42% రిజర్వేషన్ ఇస్తా అని చెప్పి కామారెడ్డి డిక్లరేషన్ చేసింది కాంగ్రెస్ గవర్నమెంట్. ఏది టీఆర్ఎస్ కాదు, బీజేపీ చెప్పలేదు. ఇక్కడ జనాలు కూడా ఆయనని ఎవరు కూడా అంత ఫోర్స్గా అడగలేరు ఓట్లప్పుడు మాకు ఇస్తా అని చెప్పి. ఆయన ఇస్తాడు, ఆయన ఇవ్వకుండా మరియు మళ్ళీ ఓన్లీ క్యాండిడేట్కి ఇచ్చేంత మాత్రాన ఇప్పుడు క్యాండిడేట్ బీసీలో గెలిచినా కూడా ముఖ్యమంత్రి అనుకుంటున్నాయి కదా బీసీ రిజర్వేషన్లు అయ్యేది. మరి ముఖ్యమంత్రి ఇక్కడ బీసీకి ఇచ్చేంత మాత్రాన రిజర్వేషన్ ఎట్లయితే అనుకుంటారు, ఎట్లా నమ్ముతారు జనాలు? కాబట్టి అది ఓన్లీ బీసీలో మోసం చేయడానికే బీసీకి అభ్యర్థికి ఇచ్చిండు. బీసీ అభ్యర్థిని నిండా ముంచడానికే ఈ ప్లాన్ చేసిండు. నవీన్ యాదవ్ని మళ్ళీ అటర్ ఫ్లాప్ చేయడానికి ప్లాన్ చేసిండు ఆయన.